హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ యుద్ధం 14వ భాగాన్ని వినేద్దాం. నిన్నే అడిగేది ఎప్పుడొచ్చావు భైరవ అంటుంది మండోదరి కోపంగా. భైరవ టీవీ కట్టేసి మొగుడు ఇంటికొస్తే ఎందుకని అడిగే పెళ్ళాన్ని నిన్నే చూస్తున్నాను అంటాడు కళ్ళు మాత్రమే ఎత్తి. మండోదరి ఆ చూపుకి చికాకుగా తల తిప్పుకొని మనుషుల్ని చంపే రాక్షసులు ఎక్కడి నుంచి ఎలా అయినా వస్తారు. భైరవ మండోదరి దగ్గరికి వచ్చి తనని హత్తుకోవాలని చూస్తూ ఉంటే మండోదరి కోపంగా భైరవ వైపే చూస్తూ, ఆవిడ చావుతో నువ్వు కూడా నా దృష్టిలో చచ్చిపోయావు భైరవ. నువ్వంటే నాకున్న చచ్చేంత ప్రేమ కూడా పోయింది. కలలో కూడా నన్ను తాకాలని చూడకు అంటూ విసురుగా గదిలోకి వెళ్తుంది. భైరవ వంకరగా నవ్వుతూ వెళ్తున్న మండోదరిని చూస్తూ ఎదురుగా ఉన్న భైరవ రాఘవీల ఫోటోల్ని రిమోట్ తీసుకుని ఒక్కటేస్తాడు. ఆ ఫోటో మీదన్న గాజు పగిలి భైరవ రాఘవీల ఫోటో రెండుగా అయినట్టు కనిపిస్తుంది. ఆంటీ, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? నాకు ఈ చోటు అంటే భయం అంటాడు అక్షత్ గట్టిగా కళ్ళు మూసుకొని. అక్షత్, ఇక్కడ మేము ఇంతమంది ఉన్నాం కదా, నువ్వు భయపడకు రా అంటూ అక్షత్ చేతిని పట్టుకుని తీసుకుని వెళ్తుంది గంగోత్రి. చంద్ర సహోదరి గారిని కట్టెలు పేర్చి వాటి మీద పడుకోబెట్టి ముఖం మాత్రమే కనిపించేలా పడుకోబెడతారు. వాసు, కీర్తిలు అక్కడ వారికి చిన్న చిన్నవి సమకూరుస్తూ ఉంటారు. గంగోత్రికి చంద్ర సహోదరి గారిని అలా చూసి కడుపులో ఉన్న దుఃఖం మొత్తం ఒక్కసారిగా బయటకొచ్చి అక్షత్ రా అంటూ అతన్ని హత్తుకొని ఏడుస్తుంది. గంగోత్రి ఏడ్చేసరికి అక్షత్ పిల్లలు కూడా గొల్లున ఏడుస్తారు ఒకేసారి. వాళ్ళ ఏడుపు చూసి వాసు, కీర్తి అక్కడికి వచ్చిన వాళ్ళకి కూడా ఏడుపు వచ్చేస్తుంది. పెద్దమ్మ రెండు చేతులు ఎత్తి చంద్ర సహోదరి గారికి దండం పెట్టి, ఏంటమ్మా నువ్వు చచ్చిపోయి ప్రశాంతంగా ఉన్నావు కానీ బ్రతికున్న మమ్మల్ని ఏడిపిస్తున్నావు. అక్షత్ చిన్నతనం, గంగోత్రికి లోకం తెలియని గుణం, నేనెలా ముసలిదాన్ని వండి పెట్టడం తప్ప ఇంకేమీ తెలియని తనం, నాకు ఎవరు దిక్కమ్మ ఎవరు అంటూ ఏడుస్తూ ఉంటే రాఘవి కిరీటితో సహా వచ్చి చంద్రగారి కాలు పట్టుకుని దండం పెట్టి గంగోత్రి అక్షత్ దగ్గరికి వెళ్ళి ఇద్దరిని కలిపి హత్తుకుంటుంది. అక్షత్ ఆంటీ అని ఏడుస్తుంటే, అక్షత్ రా ముందు అమ్మని నవ్వుతూ పంపిద్దాం, ఆలస్యమైతే అమ్మకి మంచిది కాదు అంటూ వాసు అన్నయ్య మొత్తం చూస్తున్నావా అంటూ చంద్ర సహోదరి గారి శవం దగ్గరికి వెళ్ళి తీసుకుని వెళ్తుంది. వాసు చూసుకున్నాను అన్నట్టు తల ఊపుతాడు. కాటి కాపరి రాఘవి దగ్గరికి వచ్చి, అమ్మ తంతు ఆడవారి చేత చేయించకూడదు, మీరు పక్కకి తప్పుకోండి. రాఘవి ఆ మాటకి కిరీటి వైపే చూస్తుంది. కిరీటి ఏమనుకున్నాడో వచ్చి అక్షత్ భుజం చుట్టూ చెయ్యేసి అతని పట్టుకుంటాడు. రాఘవి వాళ్ళకి కొంచెం దూరంగా వెళ్ళి నిల్చొని ప్రారంభించండి, సూర్యాస్తమం అవ్వొస్తుంది అంటుంది. కాటకాపురి బాబు అతని చొక్కా తీయించి అక్కడ నీళ్లతో మునిగి రమ్మని చెప్పండి. కిరీటి రాఘవి వైపే చూస్తే రాఘవి తీసుకుని వెళ్ళమని సైగ చేస్తుంది. కిరీటి అక్షత్ రా అంటూ అక్షత్ని తీసుకుని వెళ్ళి నీళ్ళల్లో ఒక మునక వేయించుకుని వచ్చి అతని భుజం చుట్టూ తెల్లని కండువా కట్టి కాటకాపురి భుజం మీద పెట్టిన కుండని అక్షత్ పాటు తను కూడా పట్టుకుని చంద్ర సహోదరి గారి శవం చుట్టూ 3 సార్లు తిరుగుతారు. ఆ కాటికాపురి అక్షత్ భుజం మీద ఉన్న కుండని కిరీటి సహాయంతోని చంద్రగారి తల దగ్గర పగలగొట్టించి, బాబు అమ్మగారిని చివరిసారి చూసుకుంటే ముఖం మూసేస్తాను అంటాడు. ఆ మాట వినగానే చంద్రగారి వైపు చూస్తున్న గంగోత్రి, రాఘవి, అక్షత్, కిరీటి, వాసు, కీర్తి, పిల్లలు, పెద్దమ్మ అందరూ ఒక్కసారిగా ఏడ్చేశారు. కాటి కాపరికి ఆ ఏడుపులు అలవాటు అవడం వల్ల ఆయన వాళ్ళందరినీ బాధగా ఒక్కసారి చూసి అక్షత్ చేతికి నిప్పు కర్ర ఇచ్చి చితి పెట్టండి బాబు అంటాడు. నిప్పు కర్ర చూసిన అక్షత్, వద్దు అమ్మకి కాలుతుంది, దాన్ని వదిలేస్తుంటే కిరీటి అక్షత్ పిడికిల్ని పట్టుకొని, అక్షత్ తప్పు అంటాడు. అంకుల్ అమ్మకి కాలుతుంది అంటాడు. కిరీటి అక్షత్ తల భుజానికి ఆనించుకుని తల కొరివి అక్షత్తో పెట్టిస్తాడు. వాసు, గంగోత్రి ఇద్దరు కిరీటి వైపు షాక్ అయి చూస్తారు. చితికి నిప్పు అంటుకోగానే సూర్యాస్తమయం పూర్తిగా అయ్యి చంద్రగారి శవం కాలుతున్న నిప్పు ఆ చీకట్లు తెలియనివ్వకుండా చేస్తుంది. ఒక్కొక్కరిగా వెళ్ళి నీట మునిగి అక్షత్, గంగోత్రి, కిరీటి, రాఘవి, పిల్లలు, పెద్దమ్మ, వాచ్మెన్ మిగిలిపోతారు. కిరీటికి అక్షత్ స్థానంలో ఒంటరిగా ఏ దిక్కు లేకున్నా తన తల్లిదండ్రులు తగలబెట్టిన తను గుర్తుకొచ్చి అక్షత్ని తన చేతుల్లో కలిపి ఉన్న కర్ర వదిలేసి అక్షత్ని హత్తుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటాడు. గంగోత్రి కిరీటి వైపు వింతగా భయంగా చూస్తుంది. రాఘవికి కిరీటి బాధ అర్థమవుతుంటే అలానే నిల్చొని చూస్తూ ఉంటుంది. కిరీటి ఏడ్చి ఏడ్చి అక్షత్ని వదిలి పదండి వెళ్దాం అంటూ అక్షత్ పిల్లలందరితో పాటు నీళ్ళల్లో మునిగి అక్షత్ వాళ్ళని తీసుకుని అక్కడి నుంచి వెళ్తాడు. ఆశ్రమంలో చంద్రగారి ఫోటో ముందు దీపం పెట్టి గంగోత్రి ఆ ఫోటో దగ్గర కూర్చునుంటే ఆమె ఒళ్ళో తలపెట్టి బన్నీ ఇంకో 2 పిల్లలు పడుకుంటే అక్షత్ గంగోత్రి భుజం మీద తలవాల్చి చంద్రగారి వైపే చూస్తూ ఉంటాడు.
రాఘవి వాసు బయట టెంట్లు మిగిలిన వాటికి డబ్బులిచ్చి కిరీటి వాసులతో కలిసి లోపలికొచ్చి పిల్లలు గంగోత్రి అక్షత్ వైపే చూసి దగ్గరికి వెళ్తుంది. గంగోత్రి పిల్లలు రాఘవి రాకను కూడా చూడకుండా దిగులుగా ఉంటారు. అక్షత్ ఇలా రా అని రాఘవి చేయి పట్టుకుని గంగోత్రి దగ్గర నుంచి లేపి అక్కడున్న కుర్చీలో కూర్చోబెట్టి తన పక్కన వేరే కుర్చీలో కూర్చుంటుంది. అక్షత్ ఏడుస్తూ గంగోత్రి వైపే చూస్తుంటే కిరీటి చుట్టూ పిల్లల మధ్యలో కూర్చున్న గంగోత్రిని చూస్తూ అక్షత్ రాఘవిల దగ్గరికి వెళ్తాడు. రాఘవి అక్షత్ ముఖాన్ని దోసిట్లోకి తీసుకుని అక్షత్ ఎందుకింతలా ఏడుస్తున్నావు అంటుంది. కిరీటి రాఘవి వైపే చూస్తాడు. అమ్మ చచ్చిపోయిందంట కదా అందుకే అంటాడు అక్షత్. రాఘవి అక్షత్ కన్నీళ్ళని తుడుస్తూ అమ్మ చచ్చిపోలేదు అక్షత్ అంటుంది. కిరీటి గంగోత్రి అక్కడున్న పెద్దమ్మ వాచ్మెన్ రాఘవి వైపే చూస్తారు అందరూ. అమ్మ చచ్చిపోయిందా ఆంటీ, ఇందాక ఒక అంకుల్ వేరే అంకుల్తో చెప్తే విన్నాను, ఇక ఎప్పటికీ మా దగ్గరికి రాకుండా వెళ్ళిందంట అంటూ ఏడుస్తాడు. అక్షత్ ఆ అంకుల్ చెప్పింది అబద్ధం, అమ్మ చచ్చిపోలేదు, అక్కడ కేవలం అమ్మ శరీరం మాత్రమే తగలబడింది, కానీ అమ్మ ఆత్మ నాలో ఉంది, చూడు నన్ను, నేను అమ్మలా లేనా అక్షత్ అంటుంది. అక్షత్ అమ్మ అంటూ రాఘవి వైపే చూస్తుంటే తనలో చంద్ర గారు కనిపించడం మొదలవుతుంది. అమ్మ అంటూ రాఘవి వీపు చుట్టూ చేతులు వేసి హత్తుకొని అమ్మ నువ్వెందుకు చచ్చిపోయావు, నీకు తెలుసు కదా నువ్వు లేకుంటే నాకు నిద్ర రాదు, నువ్వు లేకుంటే బన్నీ చింటూ చిన్నుగాడు అందరికీ అన్నం ఎవరు పెడతారు, ఇప్పుడు నాకు చాలా ఆకలిగా ఉంది అంటాడు ఏడుస్తూ. ఆ మాటకి కిరీటి మనసు చలిస్తూ ఉంటుంది. గంగోత్రి అక్షత్ మాటకి ఏడుస్తూ పిల్లలందరి వైపు చూస్తూ ఉంది. అందరి ముఖంలో ఆకలి బాధ, చంద్ర గారి చనిపోయిన బాధ కనిపిస్తుంటే ఛ పిల్లల గురించి ఎందుకు నేను ఆలోచించలేదు అనుకుని పెద్దమ్మ ఉన్న వైపే చూసేసరికి పెద్దమ్మ అప్పటికే హడావిడిగా వంటగదిలోకి వెళ్తూ కనిపిస్తుంది. రాఘవికి ఏడుపు వస్తుంటే ఆపుకొని అక్షత్ తప్పు, ఇలా ఏడిస్తే అమ్మ కూడా ఏడుస్తుంది, నేను అమ్మని కదా, నేను ఏడిస్తే నీకు ఇష్టమా అంటుంది. రాఘవిలో అక్షత్కి వాళ్ళ అమ్మ మాత్రమే కనిపిస్తుంటే అంటూ రాఘవి వైపే చూస్తాడు. రాఘవి అక్షత్ కన్నీళ్లు తుడుస్తూ పిల్లలకి నువ్వు నాన్నవని అమ్మ చెప్పింది కదా అక్షత్ అంటుంది. ఆంటీ అమ్మని కూడా చెప్పింది అంటాడు గంగోత్రిని చూస్తూ. మరి ఎక్కడైనా నాన్న ఏడుస్తాడా, నాన్న వాళ్ళ పిల్లల్ని ఏడిపిస్తాడా, చూడు నువ్వే ఏడుస్తుంటే నీ పిల్లలు ఎంతగా ఏడుస్తున్నారు అని పిల్లల్ని చూపిస్తుంది. అక్షత్ పిల్లల వైపు చూసి అరే నేను మీ నాన్నని, నేను ఏడవట్లేదు, మీరు కూడా ఏడవద్దు, అరే బన్నీ అమ్మ కూడా ఏడుస్తుంది, కన్నీళ్లు తుడువు అంటాడు అక్షత్ తన కన్నీళ్లు తుడుచుకుంటూ. బన్నీ లేచి నిల్చుని గంగోత్రి కన్నీళ్లు తుడుస్తాడు. గంగోత్రి బన్నీ చేతులు ముద్దు పెట్టుకుని పిల్లల్ని వదిలి కిరీటి దగ్గరికి వెళ్ళి మోకాల మీద కూర్చుని రెండు చేతులు జోడిస్తుంది. గంగోత్రి ఏంట్రా ఇది అని దగ్గరికి వస్తాడు వాసు. రాఘవి గంగోత్రి ఏంటిది అనగానే కిరీటి గంగోత్రి వైపు షాక్ అయి చూస్తూ 2 అడుగులు వెనక్కి వేస్తాడు. బావా చంద్రగారు మేడం అనుకోకుండా నన్ను అక్షత్ ఈ పిల్లలకి అమ్మానాలని చేస్తే అక్షత్ తనకే తెలియకుండా నా మెడలో తాళి వేసి విడిది లేని బంధానికి నాంది పలికాడు. ఏ దిక్కు లేని నా భర్తకి నాకు దిక్కు ఇప్పుడు నువ్వే బావా, దయచేసి నాకు నా భర్తకి ఒక దారి చూయించు బావా అంటూ చేతులు దోసిలి పడుతుంది. కిరీటి రాఘవి వాసు సాకై గంగోత్రి అంటారు ఒకేసారి. బావా నువ్వు నా మెడలో తాళి కట్టావని తెలిసినా నిన్ను చూస్తే నాకు భర్తవి అన్న భావన నాకు ఏ రోజో కలగలేదు, కానీ అక్షత్ని చూస్తే నాకే తెలియకుండా నా ప్రాణం ఇవాళ అనిపిస్తుంది బావా అంటుంది. కిరీటి ఒకలాంటి షాక్లో అక్కడున్న కుర్చీలో కూలబడతాడు. బావా నీకు దండం పెడతాను, నాకు విడాకులు ఇవ్వు బావా అంటుంది గంగోత్రి. కిరీటి కళ్ళల్లో నీళ్లు నేల రాలుతుంటే నేను నీ మెడలో తాళి కట్టలేదు అంటాడు. ఈసారి గంగోత్రి షాక్ అయి తలెత్తి బావా అంటూ కిరీటి వైపే చూస్తుంది. ఆ రోజు నాన్న వాళ్ళతో పాటు నిన్ను కాపాడిన వ్యక్తి నీకు తాళి కట్టాడంట, అతని తల మీద కొట్టడం వల్ల అతను చనిపోయాడంట అంటుంటే చనిపోలేదు బావా చనిపోలేదు, అతను అక్షతే, అవును బావా అంటూ గట్టిగా ఏడుస్తుంది. ఈసారి కిరీటి రాఘవి వాసు షాక్ అయి బిగుసుకుపోతారు. వాసు తేరుకొని ఏంటి గంగోత్రి నువ్వనేది, మొత్తం అంతా తికమకగా ఉందే. నిజమన్నయ్యా, ఆ రోజు మావయ్య మాతో పాటు ఉన్న వ్యక్తి అక్షత్ మమ్మల్ని కాపాడడానికి వచ్చి అక్షత్ అలా అయ్యాడు. కిరీటి అక్షత్ వైపు చూసి షాక్ అవుతూ లేచి నిల్చుంటాడు. అక్షత్ పిల్లల దగ్గర కూర్చుని కీర్తి తెచ్చిన భోజనం తింటూ ఉంటాడు. రాఘవి షాక్ అయి గంగోత్రి అంటుంది. గంగోత్రి రాఘవి దగ్గరికి వెళ్ళి చేతులు పట్టుకుని ఒట్టు మేడం, అమ్మ నాన్న మావయ్య మీద ఒట్టు, నేను అబద్ధం చెప్పట్లేదు అంటూ పెద్దమ్మ ఇలా రా అని పెద్దమ్మ చేయి పట్టుకుని దగ్గరకు తీసుకుని వస్తుంది. ఏంటమ్మా అని అడుగుతుంది.
నువ్వు ఇక్కడ చాలా సంవత్సరాల నుండి ఉంటున్నావు కదా పెద్దమ్మ అంటుంది గంగోత్రి. అవునమ్మా, చంద్రమ్మ కడుపుతో ఉన్నప్పుడు ఆవిడ్ని చూసుకోవడానికి ఎవరూ లేరని నన్ను ఆ అమ్మకి తోడుగా ఇక్కడ పెట్టారు అయ్యగారు అని చంద్రగారి ఫోటో చూసి ఏడుస్తుంది పెద్దమ్మ. గంగోత్రి వస్తున్న కన్నీరు నాపుకొని, అక్షత్కి ప్రమాదం ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, వీళ్ళకి చెప్పు పెద్దమ్మ, నీకు అన్నీ తెలుసు కదా, చెప్పు అంటుంది చేతులు జోడించి. పెద్దమ్మకి గంగోత్రి ఎందుకు అడుగుతుందో అర్థం అవ్వక, 2 సంవత్సరాల క్రితం తిరుపతి వెళ్ళొస్తుంటే ఒక చోట రోడ్డు ప్రమాదం జరిగింది. అక్షత్ బాబు పోలీస్ అని చాలామందికి తెలిసి ఉండడం వల్ల ఫోన్ చేసి మాకు చెప్తే మేము ఆసుపత్రికి వెళ్ళాం. వారం తర్వాత కోబా నుంచి బయటకు వచ్చిన బాబు పూర్తిగా మతిస్థిమితం లేకుండా ఇలా అయ్యాడు అంటుంది. ఆ మాటలు వింటున్న కిరీటి తెల్లముఖం వేసి, ఏ రోజమ్మా అంటాడు ఒక్కో మాట కూడగలుపుకొని. ఆ రోజు బాబు, మధ్యరాత్రిలో చంద్రమ్మ దారిలో పోయే బండోళ్ళు ఫోన్ చేసి ఆసుపత్రిలో చేర్చామని చెప్తే చంద్రమ్మ వెళ్ళింది. పెద్దమ్మ మాటలు జాగ్రత్తగా వింటున్న కిరీటిని చూస్తూ, బావా ఇప్పటికైనా నమ్ముతావా, అక్షత్ నా భర్త, బావా అక్షత్ నా భర్త అంటుంది సంతోషంగా. కానీ నాకు నువ్వు కావాలి గంగోత్రి అంటాడు కిరీటి. ఆ మాటకి షాక్ అయి, బావా నేను కావాలా, నేను దరిద్రాన్ని బావా, నీ అదృష్టం వచ్చి నీ ముందు నిల్చొని ఉంటే నేను కావాలి అంటావు ఏంటి అంటుంది. కిరీటి పట్టుకునేవాడు ఆగి గంగోత్రి వైపే చూస్తాడు. నీ దగ్గర నాకు సంతోషం ఉందని చెప్పు, అదృష్టం ఉందని చెప్పు, నేను నీ భార్యని కాదన్నందుకు బాధపడతాను, నువ్వు రమ్మంటే నీ వెంటే వస్తాను అంటుంది గంగోత్రి. తన దగ్గర తనకు సంతోషం లేదు, ఇక ముందు ఉండదని చెప్తున్న గంగోత్రి మాటలకి కోపగించుకోవాలో బాధపడాలో అర్థమవని తికమకలో అక్కడి నుంచి వెళ్ళాలి అనుకున్న పిల్లల్ని చూసి అడుగు పడక అలానే చూస్తూ ఉంటాడు. బావా నా భర్త దగ్గరే నాకు సంతోషం ఉంది, నీ దగ్గర నాకు రక్త సంబంధం ఉంది, అర్థిస్తున్నాను బావా, నా భర్త నుంచి నన్ను దూరం చేయకు, నాకు ప్రస్తుతం ఉన్నది వీరి నుంచి నన్ను వేరు చేయకు, నీకు దండం పెడతాను బావా, నాకున్నది కూడా నువ్వే గంగోత్రి అంటాడు కిరీటి. వాసుకి కోపం వచ్చి కిరీటి చెంప మీద ఒక్కటేస్తాడు. కిరీటి చెంప మీద చేతిని పెట్టుకుని వాసు వైపే చూస్తాడు. రేయ్ నువ్వు మనిషివేనా? గంగోత్రి నీ దగ్గర ఉన్నన్ని రోజులు తనను అనరాని మాటలు అన్నావు, నా రాఘవి నాకు కావాలి అన్నావు, ఇప్పుడు నీ రాఘవి నీ ఎదురుగా ఉంటే వేరొకడు తాళి కట్టాడని తెలిసి వాడి భార్యని కావాలి అంటున్నావు, అసలు నువ్వు మనిషివేనా? నీకు ఏం కావాలో నీకు తెలుస్తుందా? కిరీటి తల నేలకి పెట్టి అక్కడి నుంచి వేగంగా బయటికి వెళ్తాడు. గంగోత్రి ఒక పక్క, రాఘవి ఒకవైపు నిల్చొని కిరీటి వైపే చూస్తూ ఉంటారు. ఏడవడం వల్ల అప్పటికే అలసి పడుకున్న అక్షత్ రక్తపు మడుగులో ఉన్న గంగోత్రి మెడలో తను తాళి కట్టడం గుర్తుకొచ్చి ఎవరో తను కొడుతుంటే గంగోత్రి అని కలలో పిలుస్తూ గంగోత్రి అంటూ లేచి కూర్చుంటాడు. అక్షత్ గంగోత్రి అనేసరికి దగ్గరికి వెళ్ళిన గంగోత్రి, అక్షత్ ఏమైంది అంటూ కంగారుగా అడుగుతుంది. ఆంటీ ఆంటీ నీకు రక్తం అంటుంది, ఒక అంకుల్ నిన్ను కొడుతున్నాడు, నేను నీకు ఇది కట్టి గంగోత్రి అని పిలుస్తుంటే నువ్వు పలకట్లేదు ఎందుకు అంటాడు. వాచ్మెన్ రాత్రి చంద్ర గారికి అక్షత్ చెప్పిన మాటలు కూడా గంగోత్రికి చెప్తాడు. అది విని గంగోత్రి అక్షత్ వైపే చూస్తూ, అక్షత్ గంగోత్రి భర్త అన్నది నిజమేనా అని రాఘవి వాసుకి ఉన్న అనుమానం తీరుతుంది. ఇంటి బయటే ఉన్న కిరీటి కూడా మొత్తం విని గోడకి నిల్చుని ఆ పరిసరాల్ని చూస్తూ ఉంటాడు. మండోదరి ఇంట్లో ఉన్న భైరవాకి ఫోన్ వచ్చే, నేను ఇప్పుడే వస్తున్నా, వాడు తప్పించుకుంటే మీరందరూ చచ్చిపోతారు జాగ్రత్త అంటూ అక్కడి నుంచి వెళ్తాడు. ఇక్కడ సార్ నన్నెందుకు ఇక్కడ తీసుకొచ్చారు అంటాడు భైరవ. రే ఏంటి గట్టిగా మాట్లాడుతున్నావు, నువ్వు హత్య కేసులో నిందితుడివి కాబట్టి నిన్ను అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకొని వచ్చాం అంటూ ముందుకొస్తాడు ఎస్ఐ. చూడండి నేను మీ ఒంటి మీద ఉన్న యూనిఫామ్ చూసి మీకు మర్యాద ఇస్తున్నాను, లేదంటే ఈ భైరవ సంగతి మీకు పూర్తిగా తెలియదు. ఏంటి విధి నిర్వహణలో పోలీసుల్ని బెదిరిస్తున్నావా అంటూ కొట్టడానికి దగ్గర రాబోతాడు ఆ పోలీస్. అతడి దగ్గరికి రావడం చూసి సీరియస్గా ఒక చూపు చూస్తాడు భైరవ చూపులోని వేడికి బెదిరి అతను అక్కడే ఆగి, మీరు అతిగా వాదించకుండా మా వృత్తి మమ్మల్ని చేసుకొనివ్వండి అంటూ కానిస్టేబుల్ వైపే చూస్తాడు అతను. భైరవ ఒక్క నిమిషం కానిస్టేబుల్ అంటూ ఎస్ఐ వైపు చూసి, నేను నేరం చేశాను మీరు అంటున్నారు అవునా? అవును అంటాడు ఎస్ఐ. మరి నేరం చేసిన నా మీద కేసు ఫైల్ చేసి విచారణ చేసి అది నిజమా కాదా అని తేల్చడానికి న్యాయస్థానంలో నన్ను హాజరుపరిచి ఆ తర్వాత కానీ నన్ను జైలుకి తీసుకుని వెళ్ళాలి, కానీ మీరేంటి కొత్తగా నన్ను అడవిలోకి తీసుకుని వస్తున్నారు అంటాడు సీరియస్గా. భైరవ అడిగిన వాటికి గతుక్కుమంటూ, మాకేం చేయాలో ఎలా చేయాలో తెలుసు, నువ్వు అతిగా వాగకుండా నోరు మూసుకొనుండు అంటూ చుట్టూ చూస్తాడు ఎస్ఐ. ఏంటి సార్ నోరు కదలటం లేదు, నాకు సమాధానం చెప్పండి అంటూ ఉండగా భైరవ తల మీద బలమైన దెబ్బ తగిలి స్రో తప్పి పడిపోతాడు. భైరవ పడిపోగానే షాక్ అయి వచ్చిన వ్యక్తి వైపు చూసి, నమస్తే భైరవ సార్ అంటాడు. అతన్ని చూస్తారు అక్కడికి వాళ్ళు.
నిల్చున్న భైరవ తన ఎదురుగా ఉన్న వాళ్ళ చెంపల మీద ఒక్కో దెబ్బ వేసి, రేయ్ వాడిని కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్ళమని చెప్తే మీటింగ్లు పెడుతున్నారేంట్రా, వాడు ఇక్కడ ఎక్కువసేపు ఉంటే నాకు ప్రమాదం అని తెలీదా అంటాడు గట్టిగా. తెలుసు సార్, క్షమించండి, మేము ఇప్పుడే తీసుకుని వెళ్తాం అంటూ అక్కడి నుంచి తీసుకుని వెళ్తారు వాళ్ళు. భైరవాన్ని తీసుకుని వెళ్తున్న వాళ్ళని చూసి నవ్వుతూ ఎస్ఐ వైపే చూస్తాడు. ఆ వ్యక్తి చూపులకి భయపడిన ఎస్ఐ మండోదరికి ఫోన్ చేస్తాడు. మండోదరి కొత్త నెంబర్ నుంచి ఫోన్ రావడం చూసి, హలో ఎవరు అంటుంది. నేను ఎస్ఐని మాట్లాడుతున్నాను, మీరు భైరవ భార్యనా అంటాడు ఎస్ఐ. అవునండి అంటుంది మండోదరి. ఎస్ఐ ఎందుకు ఫోన్ చేశాడో అర్థం అవ్వక, మీ భర్తని హత్యా నేరం కింద మేము అరెస్ట్ చేశాం అని పెట్టేస్తాడు ఎస్ఐ. హత్యా నేరం మీద అరెస్ట్ చేశారా? అదేంటి, 5 నిమిషాల ముందు కూడా ఇంట్లోనే ఉన్నాడు కదా, నేను ఇందాకే అరిచి వచ్చాను అనుకుంటూ ప్రార్థన పడుకొని ఉండడం చూసి భైరవ భైరవ అంటూ కిందికి వెళ్తుంది. పని చేసే ఆమె బయటకొచ్చి, అమ్మగారు బాబు ఇందాకే బయటికి వెళ్ళాడు అని చెప్తుంది. బయటికి ఎక్కడికి వెళ్ళాడు అంటూ కంగారుగా ఫోన్ చేస్తే ఎంతకీ ఫోన్ ఎత్తకపోయేసరికి భయం వేసి ఎక్కడికి తీసుకుని వెళ్ళారు అనుకుంటూ ఇందాక ఫోన్ చేసిన ఎస్ఐ ఫోన్ చేస్తే అతను పోలీస్ స్టేషన్ పేరు చెప్పి పెట్టేస్తాడు. మండోదరికి భయం వేసి, నేను 1 గంటలో వస్తాను, మీరు పాపను చూసుకోండి అంటూ పని మనిషికి చెప్పి హడావిడిగా బయటికి వెళ్తుంది. మండోదరి బయటికి వెళ్ళగానే కొందరు మనుషులు వచ్చి పని మనిషిని కొట్టి ప్రార్థనను తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.